46వ కీర్తన 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈజ్ అ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. అమెరికా దేశంలో 911 రింగ్ చేస్తే ఎమర్జెన్సీ నెంబర్, పోలీస్ వారు, ఫైర్ వారు, వారందరూ ఇమీడియట్గా వస్తారండి. భారతదేశంలో 100 నొక్కగానే వెంటనే సహాయం అందుతుంది కష్టంలో ఉన్న వారికి. ఒక అంబులెన్స్కు డైల్ చేయగానే, ఒకవేళ పోలీస్ వారికి కాల్ చేయగానే, ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు SOS కాల్ వెళ్ళగానే వాళ్ళైనా కొంచెం టైం తీసుకొని లేట్గా వస్తారేమో, ఎందుకంటే మరి ఆ రోడ్లు ట్రాఫిక్లో నావిగేట్ చేసుకుంటూ రావాలి కదా. ఒకసారి వార్తల్లో చదివాను నేను, 2 అంబులెన్స్లో ఒకరినొకరు గుద్దుకొని మొత్తం అంబులెన్స్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. ఎంత దురదృష్టకరమైన విషయం అండి. అంబులెన్స్లో ఒకరున్నారు రిస్క్లో, ఈ అంబులెన్స్లో ఇంకొకరు ఉన్నారు ఎమర్జెన్సీ కండిషన్లో. వారితో పాటు బంధువులు ఎవరో ఒకరు ఎక్కుతారు కదా, ఫ్యామిలీ మెంబర్స్, డ్రైవరు. అంబులెన్స్ అనగానే మనకు తెలుసు ఆటోమేటిక్గా మిగతా వెహికల్స్ అన్నీ అంబులెన్స్కి మనం దారి ఇస్తాము. వాళ్ళు కూడా చాలా హై స్పీడ్లో వెళ్తారు, ఎందుకంటే పేషెంట్ ప్రాణాన్ని నిలబెట్టాలని. 2 అంబులెన్స్లు అటు నుంచి వచ్చింది, ఇటు నుంచి వచ్చింది, 2 ఒకేసారి హెడ్ ఆన్ కొలిషన్. అందులో ఉన్నవారు చనిపోయారు, ఇందులో ఉన్నవారు మామూలు వెహికల్లో వెళ్ళినా బ్రతుకుండేవారేమో అని. ఒకవేళ పోలీస్ వారు కానీ అంబులెన్స్ వారు కానీ మనకు సహాయం చేయడానికి వచ్చేవారి సహాయం లేట్ అవ్వచ్చేమో, ఒకవేళ అలాంటి వాహనాల్లో వెళ్ళినా మనకి ప్రమాదం జరగచ్చేమో. కానీ మన దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హీ రీచెస్ డౌన్ టు అస్ వెన్ వీ నీడ్ హిమ్. మనకు ఆయన ఎప్పుడు అవసరమో వెంటనే ఆయన సహాయాన్ని, ఆయన ఆలస్యము, నేను ట్రాఫిక్ కొంచెం క్లియర్ చేసుకోవడానికి టైము పట్టింది, నా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, అందుకే నీ కాల్ నేను ఎత్తలేపు, ఇలాంటి ఎక్స్క్యూజెస్, ఇలాంటి మాటలు ఏమీ మనకి దేవుని దగ్గర వినపడవండి. అందుకే హన్నా చేస్తున్న ప్రార్థన, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియు